లోపల అదవుతుంది ఇదవుతుంది వీళ్ళు ఏదో బాత్రూంలో దాక్కొని చూసినట్టుగా మాట్లాడతారని మేము ముందు రోజే చెప్పేసాం. అనుకున్నట్టుగానే వాళ్ళు అదే స్క్రిప్ట్ వాళ్ళే వేశారు. హాస్యాస్పదం ఏంటంటే లోపల ఏం జరిగిందో ఐదర్ ఏసీబీ వాళ్ళు కానీ లేదా కేటీఆర్ గారు కానీ ఇద్దరు మాత్రమే చెప్పాలి. ఈ మీడియా ఎవరు లోపల లేరు. సో వీళ్ళు చెప్పేదంతా ఊహాగానం ఫస్ట్. రెండోది కొంత గవర్నమెంట్ రేవంత్ ప్రభుత్వం నడుపుతున్న కొంత ప్రాపగాండా స్క్రిప్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆయన జరిగింది ఏంటో చాలా స్పష్టంగా 10 సార్లు ప్రెస్ మీట్ చేసి చెప్పినారు, శాసనసభలో చెప్పినారు. అదే విషయాన్ని ఆయన మళ్ళీ అక్కడ రీటరేట్ చేశారు. కొత్తగా ఏం చెప్పలేదు ఆయన. ఎందుకంటే జరిగింది. ఇప్పుడు వాస్తవంతో ఉన్న అడ్వాంటేజ్ అంటే మీరు నిజం మాట్లాడినప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మీరు ప్రతిసారి కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లేదు, నిజం ఒకటే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిసారి అదే చెప్తారు. అబద్ధం ఆడిన వాళ్ళతోనే ప్రాబ్లం. కాసేపు ఆయనకు బెనిఫిట్ అయిందంటారు, కాసేపు ఈయనకు బెనిఫిట్ అయిందంటారు, లబ్ధిదారు అంటారు, కాసేపు గ్రీన్ కోల్ లబ్ధిదారు అంటారు. సింపుల్ లాజిక్. మీరు కేసు పెట్టిందేమో ఫార్ములా ఈకి లబ్ధి జరిగిందని. మరి లబ్ధి జరిగిన ఆయన్ని కేసులో పెట్టకుండా ఒకటి మీదనే ఎట్లా పెడతారండి? రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. అవినీతి జరిగిందంటే ఇచ్చే ఆయన ఉండాలి, తీసుకునే ఆయన ఉండాలి. రైట్? ప్రపంచంలో ఎక్కడైనా ఇదే కదా, సహజ న్యాయ సూత్రాలు ఇవే కదా. మరి ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు? ఒకవేళ ఫార్ములా ఈ కనుక తీసుకున్న వాడైతే వాడెందుకు లేడు ఈ కేసులో? ఆలోచిస్తున్నారు ఎవరైనా? ఇది కదా మనం అడగాల్సిన ప్రశ్న. ఒకే ఒక చేతితో చప్పట్లు ఎలా అయ్యాయి? ఒకే ఒక మనిషితో, ఒకే ఒక ఎంటిటీతో అవినీతి ఎలా జరిగింది? కేటీఆర్ గారు డబ్బులు ఇచ్చారా, తీసుకున్నారా? ఎవరికి ఇచ్చారు, ఎవరి నుంచి తీసుకున్నారు? ఒకవేళ ఫార్ములా అయ్యి అటువైపు ఉన్నది ఫార్ములా అయ్యి, సో వారు ఉండాలి కదా ఈ కేసులో. ఎందుకు లేరు? కేసు లేదు కాబట్టి వారు లేరు. నిజంగా ఏమైనా జరుగుంటే వారు ఉండేవారు. అక్కడే తేలిపోవట్లేదా? సో ఇప్పుడు ఫార్ములా ఈ తర్వాత పెట్టుబడులకి సంబంధించి ఆల్రెడీ ఐటీ దిగుమతులు కావచ్చు, ఎగుమతులు కావచ్చు, ఐటీ పరిశ్రమలు నెలకొల్పడం కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి కూడా బోల్డ్ అంతా డిఫర్ అవుతోంది. లెక్కలు కావచ్చు, మిగతా అవన్నీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ దావోస్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సీఎం దావోస్కి వెళ్ళడం ఇది సెకండ్ టైం. 10 ఏళ్లలో కేసీఆర్ ఎప్పుడు వెళ్ళలేదు, ఓన్లీ కేటీఆర్ మాత్రమే వెళ్ళొచ్చారు. సో రెస్పాన్సిబిలిటీ అనేది ముఖ్యమంత్రి స్వయంగా తనంతట తానే తీసుకుంటున్నారు. 13వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వెళ్తున్నారు. ఏసీబీ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నప్పటికీ కూడా మీరెందుకు మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ అన్నింటినీ రేస్ చేస్తూ వస్తున్నారు? అంటే సింపుల్ థింగ్ అండి. ఒకటి, ఎప్పుడైనా ముఖ్యమంత్రి అనేవాడు హై లెవెల్లో పాలసీ డిసైడ్ చేసి తన మంత్రుల్ని ఎంపవర్ చేయాలి. కేసీఆర్ గారు అదే చేశారు. ఆయన పోలేక కాదు, దావోస్కి ఆయన పోలే కదా, ఆయన అనుకుంటే పోయేవారు ఆయన కూడా. కానీ నేను ఏమనుకున్నాడు, ప్రతి పనికి ఒక సమర్థవంతమైన నాయకుడిని తయారు చేసి ఆయనకి అవసరమైనంత ఫ్రీడమ్ ఇచ్చి పర్ఫార్మెన్స్ చేయించారు కేసీఆర్ గారు. ఈయన ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఈయన కేపబుల్ కాదు, రెండు ఈయన మంత్రివర్గము అంత కేపబుల్ కాదు. సో ప్రతి దాంట్లో ఈయన తనే ముందుండి చేయాలని అనుకుంటాడు. దట్స్ లీడర్షిప్ ఈజ్ నాట్ దట్ అండి. లీడర్షిప్ అంటే ప్రతి పని మీరు చేయడం కాదు, మీరు సమర్థులైన నాయకులని తయారు చేసి వాళ్ళతో చేయించడం. అది ఈయనకు రావట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు, ప్రతిసారి ఈయనే పరిగెడుతున్నాడు దావోస్ దాకా. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. 10 ఏళ్లలో తెలంగాణ పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ ఏం అభివృద్ధి సాధించిందో గణాంకాలతో సహా మనం పెట్టున్నాం పబ్లిక్ డొమైన్లో. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవ్రీ ఇయర్ June 2 నాడు మనం తెలంగాణ ఫార్మేషన్ డే చేసుకుంటాం. కేటీఆర్ గారు ఒక సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఏంటంటే ప్రతి June 2కి ఆయన యాన్యువల్ రిపోర్ట్ అని రిలీజ్ చేసేవారు. కొత్తలో ఫస్ట్ టైం చేస్తామని అన్నప్పుడు ఒకరిద్దరు ఇంటర్నల్ మీటింగ్స్లో అడిగారు, ఎందుకండి ఇది, వై షుడ్ వి రిపోర్ట్ రిలీజ్ అన్ యాన్యువల్ రిపోర్ట్? మనం ప్రభుత్వం, అప్పటికి 1 year కూడా కంప్లీట్ అవ్వట్లేదు మనకి, మనం ప్రభుత్వం కదా, మనం ఏం కంపెనీ కాదు కదా, యాన్యువల్ రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేయాలి మనం అమాయకంగా అడిగారు. ఆయన ఏమన్నారంటే, మనము ఎవరికో ఆన్సరబుల్ కాదు, ఈ రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, మనకు మనమే ఆన్సరబుల్. దీన్ని ఎంత డెవలప్ చేస్తున్నాము, అవి అంకెలేంటి గణాంకాలేంటి ఇవి ప్రజల ముందు స్వచ్ఛందంగా మనం పెట్టాలి. ఎవరు అడిగారనో లేకపోతే పెట్టకపోతే ఏదో అయిద్దని కాదని అట్లా ఆయన 10 years పాటు చేశారండి. ఎవ్రీ ఇయర్ వీ రిజిస్టర్డ్ ఎక్సలెంట్ గ్రోత్ ఇన్ ఐటీ, ఎస్పెషల్లీ ఐటీలో. నేను ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాటి కొంచెం నెంబర్స్ బాగా 3 లక్షల చిల్లర ఉద్యోగాలు ఉండేయండి ఐటీలో తెలంగాణ ఫామ్ అయినాడు. చివరి సంవత్సరం అంటే 2023 దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 లక్షలు దాటాయి. అంటే 3 రెట్లు చేసాం మనం ఐటీ ఉద్యోగాలు. అంతకుముందు ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేవండి తెలంగాణ నుంచి. మనము ఆఫీస్ వదిలేసే టైంకి లాస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 2,40,000 కోట్లు దాటాయి. అంటే 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు చేయగలిగాం మనం. గమ్మత్తుగా ఈ ప్రభుత్వం రాగానే, మీరు మొన్న June 2 ఒకటి వచ్చింది కదా, ఒకసారి గుర్తు చేసుకోండి, ఏమైనా యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేశారా వీళ్ళు? 10 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా, మరి ఆ సత్సాంప్రదాయాన్ని కొనసాగించవచ్చు కదండి, ఎందుకు చేయలేదు?
అప్పటికి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వచ్చి ఆల్మోస్ట్ చాలా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాల్సింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ప్రతి ఇండికేటర్, ప్రతి స్టాటిస్టిక్ ఈ షోయింగ్ నెగిటివ్. అంటే ఇప్పుడు వెన్ లీడర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్కేపబుల్, ఇన్ఎక్స్పీరియన్స్డ్, అండ్ ఆయన పొద్దున్న లేసి చేసేది వెండేటా పాలిటిక్స్ తప్పితే తెలంగాణ ఎట్లా బాగు చేయాలని ఎప్పుడు ఆయన అనుకోవట్లేదు. ఏదో అడ్డిమార్ గుడి దెబ్బలో పదవి వచ్చింది, ఇది 5 ఏళ్ళు ఎంజాయ్ చేద్దామని అనుకుంటుండు. ఈ లోపల ఆయనకి ఏమైనా కక్ష సాధింపు అయ్యి ఉంటే అవి ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. అంతేగాని తెలంగాణకి ఏమవుతుంది, హైదరాబాద్కి ఏమవుతుంది అనేది ఆయన బాధరేషన్ కాదు. అయ్యి ఉంటే ఇలా ఉండేవాడు కాదు. మీరు గమనించండి, తెలంగాణ ఫామ్ అయిన వెంటనే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఇంకా అయిపోయింది, ఉద్యమం ఫేజ్ అయిపోయింది, మనం పునర్నిర్మాణం ఫేజ్లోకి వెళ్ళాం. కాబట్టి పాత అన్నీ వదిలేసి లెటస్ ఫోకస్ ఆన్ వాట్ హ్యాపెన్స్ టుమారో. మీరు ఎంతసేపు నిన్నేం జరిగిందనే తవ్వుకుంటూ కూర్చుంటే రేపు బాగుండదండి. మీరు ఇప్పుడు 4th సిటీ కావచ్చు, మూసీకి సంబంధించి పునరుజ్జీవం కావచ్చు, ఇవన్నీ భవిష్యత్తు కోసం కాదంటారా మీరు? తెలంగాణకి ఏం చేశారు అంటే హైదరాబాద్ కోసం మూసీ లేకపోతే హైడ్రా పరిరక్షణలు అవుతున్నాయి, 4th సిటీ అనేది వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అక్కడ ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఒక క్లస్టర్ లాగా ఏర్పడుతుంది, ఇవన్నీ కాదంటారా? అయితే నేను అందే చెప్తున్నా, ఇంటెంట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ అండి. అంటే మీకు ఉద్దేశాలు ఏంటి అనేది ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈయన అధికారంలోకి రాగానే చేసిన ఫస్ట్ నెల ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వచ్చి రాగానే చేసిన ఫస్ట్ పని ఏంటి? ఫార్మాసిటీ రద్దు. ప్రకటనలు చూడండి మీరు. 2 ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 3 ఫార్ములా ఈ రద్దు. అంటే ఆయన రావడమే ఒక నెగటివ్ మైండ్ సెట్తో వచ్చినాడు. అన్నీ రద్దు రద్దు రద్దు. నిజమైన నాయకులు ఎవరు అట్లా చేయరండి. ఏం చేస్తారంటే పాత ప్రభుత్వం చేసిన మంచి పనిని కొనసాగిస్తారు. తెలంగాణ ఫామ్ అయినప్పుడు కూడా ఈ అవకాశం ఉండింది. ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల మీదకి పోయి వాళ్ళ మీద అవినీతి కేసులు పెట్టి అట్లాంటిది అందులో చాలా అవకతవకలు జరిగినప్పటికీ కేసీఆర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు అదంతా అనెసరీ డిస్ట్రాక్షన్, మనము రేపటి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆ రోజు గృహ నిర్మాణ ఇందిరమ్మ ఇండ్ల స్కామ్ జరిగింది. పెట్టాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇంకా కొంతమంది బాధ్యులను లోపల పెట్టిండొచ్చు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు చాలా మ్యాగ్నానిమస్గా ఆలోచించారండి. ఆయన ఏమన్నారు, మన ముందున్న పునర్నిర్మాణం అనేది అంత పెద్ద టాస్క్ పెట్టుకొని మనం వెనక్కి పోయి వాడిని వీడిని పట్టుకొచ్చి అదంతా వద్దు అని అన్నారు. రెండోది, గత ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుంటే దాన్ని కొనసాగించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించారు. పేరు కూడా మార్చలేదు ఆయన దేనికి. ఆరోగ్యశ్రీ కొనసాగించారు, పేరు కూడా మార్చలేదు. ఎందుకంటే అవి మంచి స్కీమ్స్ అని ఆయన అనుకున్నారు, ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ అని అనుకున్నారు. ఈయన వచ్చిన రోజు నుంచి ఎంతసేపు రద్దు, పేరు మార్పు లేదా వెండెట, ఇవి తప్పితే మంచి ఏదైనా. ఇప్పుడు 10 ఏళ్ల పాటు అన్ని ఇండికేటర్స్లో మనం పాజిటివ్గా ఉన్న ఒక రాష్ట్రాన్ని 1 ఇయర్లోనే ఈయన ఈ తలతిక్క నిర్ణయాలతో దాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు. పేర్లు మార్పు లేదా స్కీములు రద్దు చేయడం. ఇదే మీరు 4th సిటీ కట్టొద్దు అన్నారు, కట్టాలా? ఎప్పుడు? ఈ ఉన్న సిటీలో మీరు అన్ని సక్రమంగా చేస్తుంటే మీరు ఇంకో కొత్త సిటీకి వెళ్ళాలి. కొత్త సిటీలు అనేవి మాట్లాడినంత ఈజీ కాదండి. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి కొత్త సిటీలు కట్టడానికి, ఎక్కడా సక్సెస్ కాలేదు. ఎందుకంటే అది సిటీ అనేది ఏదో మనం అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నాం సిటీలు తయారు కావండి. అక్కడ చాలా అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. అక్కడ బయట నుంచి వచ్చే ప్రజల్ని వెల్కమ్ చేసే ఓ సంస్కృతి ఉండాలా, అక్కడ వనరులు ఉండాలా, అది ఎన్నో అడ్వాంటేజ్ ఉండాలి ఆ సిటీకి. జాగ్రఫికల్ కానీ పొలిటికల్గా స్టేబుల్ లీడర్షిప్ ఉండాలి. ఇవన్నీ ఉంటే సిటీస్ గ్రో అవుతాయండి. ఏదో చూమంతరని నేను అక్కడ 4th సిటీ అనగానే అవ్వదండి. 4th సిటీ అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. ఈయన బ్రదర్స్కి డబ్బులు సంపాదించి పెట్టే ఒక కల్పవృక్షం అని ఆయన అనుకుంటున్నాడు. అందుకోసం ఆ ప్లాన్ తీసుకొచ్చాడు. మూసి పునరుజ్జీవనం కూడా అంతే. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే పోయిన ప్రభుత్వమే మొదలుపెట్టింది మూసి క్లీన్ చేసే ప్రాజెక్ట్. 16,000 crores ప్రాజెక్ట్ అది. దాంట్లోనే ఎస్టీపీలు అన్నీ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ని షెల్వ్ చేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి 1,50,000 కోట్లతో నేను ఏదో మూసిని పునరుద్ధరిస్తా అంటే. ఇంకోటి, తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఎన్నో ప్రయారిటీస్ ఉంటాయి. అవన్నీ వదిలేసి ఇదే ప్రయారిటీ అన్నట్టుగా దీన్ని పట్టుకొని ఫస్ట్ మూసి మీదనే పడితే ప్రజలకు జనరల్గానే కోపం వస్తుంది కదా. అరే రైతు బంధు ఏమంటే పైసలు లేవంటావు, 1,50,000 కోట్లు పెట్టి మూసి మంచిగా చేస్తా అంటావు, ఇదేం పిచ్చేనా అంటారు జనం. అయితే ఇక్కడే ఇప్పుడు మీరు ఉన్న సిటీ మీద ఫోకస్ పెట్టలేదు అనుకున్నప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఓల్డ్ సిటీకి మెట్రో అనేది తీసుకురాలేకపోయారు. మేము ఎన్నిసార్లు తీసుకెళ్లి వినతులు సమర్పించినప్పటికి కూడా ఫోకస్ పెట్టలేదు అనేది ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నమాట. వెరీ రీసెంట్గా దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నారు, కేసీఆర్ చేయలేని పని మేము చేస్తున్నాము అనేది. సో ఆ ఫోకస్ అనేది 10 ఏళ్ల పాటు ఎందుకు పెట్టలేదు మరి?
అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం కొత్తగా జనరల్గా అంటారు కదా, కొత్తగా కాపురం పెట్టినప్పుడు ఫస్ట్ డేనే అన్ని సోఫా, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఉండేయండి. ముందు కొన్ని రోజుల పాటు చాపనే ఉంటుంది, ఆ తర్వాత కొన్నాళ్ళకి మంచం వస్తుంది, ఆ తర్వాత బీరువా వస్తుంది, ఆ తర్వాత టీవీ వస్తుంది. అట్లా తెలంగాణ కూడా చాలా ఎన్నో ఇబ్బందుల మధ్య వచ్చిన రాష్ట్రం అది. సో రాగానే కేసీఆర్ గారు ఒక్కొక్క సెక్టర్ని ఆయన చెప్పారు, ఒక్కొక్క సెక్టర్ని బాగు చేసుకుంటూ పోదాం. ఎందుకంటే మనకు వనరులు లిమిటెడ్, మన దగ్గర ఏమీ ఇట్లా డబ్బు ఇట్లా లేదు, ప్లస్ మనుషులు కూడా కావాలి కదా. ఉదాహరణకు తెలంగాణ వచ్చిన కొత్తలో మనకు సరిపోయినంత మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉండకపోయేవాళ్ళు. సో ఒక పెద్ద ప్రాజెక్ట్ నడపాలంటే చాలామంది బ్యూరోక్రాట్స్ కూడా అవసరం. ఇట్లా అవన్నీ చూసుకొని ఆయన ఒక్కొక్క సెక్టర్ని బాగు చేసుకుంటూ వచ్చారు. నేను అదే చెప్తున్నా, 10 ఏళ్ళలో మనం చేసిన ఈ 100 పాజిటివ్ థింగ్స్ ఉంటే అవన్నీ వదిలేసి అక్కడో ఇక్కడో అరకొరగా మిగిలిపోయిన వాటిని పట్టుకొని ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదు అని అంటే ఎంత చేసినా డెఫినెట్గా పని అనేది ఉంటుందండి, అయిపోదు. ఇప్పుడు ఓల్డ్ సిటీ మెట్రో ఎందుకు చేయలేదంటే మరి చేసిన ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్స్ని ఇప్పుడు 40 ఫ్లైఓవర్లు కట్టామండి. ఈ దేశంలో ఇంకొక నగరాన్ని చూపించండి మీరు 40 ఫ్లైఓవర్లు కట్టింది. అట్లా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసాం. ఒక హైదరాబాద్ని ఒక గ్లోబల్ సిటీగా మార్చడానికి ఎన్నో చేసాం. కొత్త పార్కులు కట్టాం. ఉదాహరణకు 50 అర్బన్ ఫారెస్ట్ పార్కులు కట్టామండి హైదరాబాద్కి. మీరు ఇంకొక నగరాన్ని చూపించండి. అంటే గ్రీనరీలో నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఓన్లీ ఏదో కాంక్రీట్ కట్టడాలే కాదు, ఓన్లీ బ్రిడ్జ్లే కాదు, గ్రీనరీని కూడా తీసుకొచ్చాం. అట్లా రోడ్స్ మెయింటెనెన్స్ కోసం సిఆర్ఎంపీ అని తీసుకొచ్చాం. వర్షం పడితే వరద నీరు పోవడానికి ఎస్ఎన్డిపి అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అట్లా ప్రతి సెక్టర్కి ఒకటి తీసుకొచ్చినాం. అంతా అయిపోయిందంటే అవ్వదు, ఎప్పటికవ్వదు. ఇంకో 100 ఏళ్ల పాటు మనం ట్రై చేసినా 101వ సంవత్సరం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అందులో ఒకటి ఓల్డ్ సిటీ మెట్రో. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ కట్టడాలు తొలగించడం అవన్నీ కొంచెం, ఎందుకంటే అదంతా హెరిటేజ్ ఏరియా కదా, ఒక్క బిల్డింగ్ తీసేసినా కానీ దాని ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉంటుంది. ప్లస్ ఆ మెట్రో తీసుకెళ్లాలంటే వైబ్రేషన్స్ అవన్నీ కన్సిడర్ చేయాలి మనం, ఆ ఓల్డ్ బిల్డింగ్స్ మీద పడే ఇంపాక్ట్. సో కొంచెం స్లో అయిన మాట వాస్తవం, బట్ 100 పనులు చేశాం కదా ఇదే హైదరాబాద్లో బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్నో హెరిటేజ్ స్ట్రక్చర్ని పునరుద్ధరించాం. ఓల్డ్ సిటీలో కూడా ఎన్నో చేసాం. ఆఖరికి ఐటీని కూడా అటువైపు డెవలప్ చేయాలని కేసీఆర్ గారు అంటే మలక్పేటలో ఐటీ టవర్కి శంకుస్థాపన కూడా చేశాం ఈ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో చాలా ప్రయత్నించాం, చాలా రిజల్ట్స్ కూడా వచ్చాయి. అన్నీ చేశారా అంటే అన్నీ చేయడం ఎవరి వల్ల కాదండి. మేము చేసాము 10 ఏళ్ల పాటు జరిగింది అనుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని ఎందుకు వెల్కమ్ చేయలేకపోతున్నారా, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా, లేకుంటే మీరు చేసిన దాంట్లో ప్రతి దాంట్లోనూ తప్పులనే వెతుకుతున్నారా? కేసులు చూసుకున్నట్టయితే పర్టికులర్గా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, సోషల్ మీడియా టీం కావచ్చు, వీళ్ళన్నిటి మీద ఎందుకని కేసులు? అందులోనూ కొనతం దిలీప్ ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చారు, ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? ఇప్పటివరకైతే జైలుకి వెళ్ళలేదండి. మన మార్నింగ్ వెళ్ళిపోయి న్యాయ వ్యవస్థ చాలా అంటే ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, అంటే టైంకి సకాలంలో వాళ్ళు స్పందిస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు జైలుకి వెళ్ళలేదు. కేసులు ఉన్నాయి, అరెస్టులు అయితే అయినాయి ఇప్పటివరకు. అయితే మీరు అంటున్నారు మంచి పనులు చేస్తుంటే ఎందుకు ప్రోత్సహించట్లేదు అని అంటున్నారు. అంటే మొట్టమొదటండి, అంటే మీరు బీఆర్ఎస్ లీడర్స్ అందరిలో ఈ లక్షణం ఉంటుంది. అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు కానీ, బట్ మీరు ఎవరు బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఒకటి ఉంటుంది, ఒక లక్షణం ఏంటంటే వీళ్ళందరూ తెలంగాణ బాగును కోరుకునేవారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉండడం లేకపోవడంతో సమస్య లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఎవరిని కదిలించినా మీకు కనిపించేది ఏంటంటే తెలంగాణ బాగుండాలి. దట్ ఈస్ దేర్ ఫస్ట్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత బీఆర్ఎస్కి అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఉండాలి, అవన్నీ సెకండ్ అండ్ థర్డ్ ప్రయారిటీస్. అట్లా ఆలోచించినప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణని బాగు చేస్తా అంటే అందరికన్నా ముందు సంతోషపడేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలేనండి. అది అందులో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. అలాంటప్పుడు ఎందుకు కోఆపరేట్ చేయలేకపోతున్నారు? వాళ్ళు ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేశారు అన్నప్పుడు నేను చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకు వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ కేసెస్ ఎదుర్కొన్న వాళ్ళలో మన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఉన్నారండి. ఆయన మీద కేసు ఏమని పెట్టారో మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు వాటర్ షార్టేజెస్ ఉండి విద్యార్థులకి హాస్టల్ మూసేసి సెలవులు ఇచ్చారండి. దానికి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇస్తే ఎవరో సోషల్ మీడియాలో పెట్టి, ఐ థింక్ కేసీఆర్ గారి హ్యాండిల్ నుంచి కూడా పెట్టారు. అది పెట్టి ఇట్లా కరెంట్ కోతలు, వాటర్ షార్టేజెస్ ఇట్లాంటి ఇబ్బందుల వల్ల పిల్లలకి ఇచ్చారు అని చెప్పారు. చెప్తే వెంటనే రేవంత్ రెడ్డి గారు తన హ్యాండిల్ నుంచి ఒక ఫేక్ సర్క్యులర్ని పోస్ట్ చేశారండి. అంతకుముందు సంవత్సరం కూడా ఇట్లాంటిది సర్క్యులర్ వచ్చిందని ఒక ఫేక్ సర్క్యులర్ ఎవరో క్రియేట్ చేశారు. దాన్ని ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. ఆయనే చేయరు, ఆయన టీం పోస్ట్ చేసింది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అది తప్పని ఒరిజినల్ సర్క్యులర్ పెడితే క్రిషాంక్ మీద కేసు పెట్టారండి. ఏమని పెట్టారు? ఇదే ఫేక్ సర్క్యులర్ అని పెట్టారు. అంటే ప్రభుత్వమే ఒక కక్ష సాధింపుగా అబద్ధాన్ని నిజం చేయడానికి పెడుతున్న కేసులు. మేమేదో
దుగ్ధతోనో లేకపోతే అసూయతోనో మీ మీద అనడం వల్ల పెడుతున్న కేసులు కాదు. అదొక ఉదాహరణ చెప్పాను. రెండవ ఉదాహరణ నా మీద పెట్టిన కేసు, ఫస్ట్ కేసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అంటే ఒక గమ్మత్తైన పని ముందర వేసుకున్నారు, ఒక పని లేని పని ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అంటాడు ఆయన మాట్లాడితే.